హాయ్ గైస్, ఇక్కడైతే నేను ఆలూ చిప్స్, పొటాటో చిప్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలైతే చాలా సింపుల్గా అయితే ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా అయితే మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మంచిగా కరకరలాడే ఆలూ చిప్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం బయట మార్కెట్లో వెళ్ళి తీసుకొని తింటుంటాం కదా, ఎంత బాగుంటాయి అట్లే క్రంచీగా కరకరలాడుతూ మనకు అలా రావేంటి అని ఫీల్ కాకుండా ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చూపించే విధంగా అయితే మీరు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఎంతో రుచికరమైన కరకరలాడే ఆలూ చిప్స్ అయితే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే 2 ఆలూలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా పెద్ద సైజు కదా. సో 2 అయితే చాలా అనేసి 2 తీసుకున్నాను. వీటిని మంచిగా శుభ్రంగా అయితే కడిగేసుకొని తర్వాత వాటిపైన తొక్కంతా తీసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నాతో చిన్నదైతే ఉంది ఫ్రెండ్స్ ఆలు కట్ చేసుకునేదనమాట. చాలా స్లైడ్స్ చాలా పల్చగా అయితే రావాలి ఫ్రెండ్స్. సో వస్తాయన్నమాట. మనతో ఆలు కట్ చేసేది కనుక ఉంటే దాంతోనైతే చేసుకున్నాం అనుకోండి, మంచిగా బాగా అయితే వచ్చేస్తాయి ఆలువి. చూడండి, అక్కడ నేను ఒక గిన్నెలో పక్కన వాటర్ తీసేసుకొని అందులో ఉప్పు కూడా వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, సాల్ట్. ఇవన్నీ ఇలా తరిగాను చూడండి, చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో. నాకు రౌండ్గా అలా అయితే రాలేదు ఫ్రెండ్స్, షేప్స్ ఎలా పడితే అలా వచ్చాయి. పోతే పనులు ఎలా వస్తాయి, మనకు కావాల్సింది చిప్స్ సేమ్ బయట ఎలా టేస్టీగా ఉంటాయో అలా రావాలనేసి ఇంకా అక్కడ సాల్ట్ నీళ్ళు ఫ్రెండ్స్ మంచిగా ఉప్పు వేసేసి నీళ్ళలో పెట్టాను. ఆ నీళ్ళలోకైతే ఇవి 2 కట్ చేసుకొని అన్నీ అందులో వేసేసాను అనమాట. ఒక 5-10 మినిట్స్ అలా. ఇక్కడ ఇవన్నీ తరిగేసరికి అక్కడ ఉప్పు నీళ్ళల్లో మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఉంటాయన్నమాట. తర్వాత వీటన్నిటిని మళ్ళీ అలా జాలి తీసేసుకొని మంచిగా వడగట్టేసుకొని అందులో నీళ్ళన్నీ పోయేటట్లు చేసేసుకొని ఇక్కడ ఒక పొడి క్లాత్ అయితే పరిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటిపైన ఇక్కడ తరిగేసి పెట్టుకున్నాను కదా, ఈ ఆలునైతే ఆరబెట్టుకోవాలన్నమాట. అంతా డ్రై అవ్వాలి. అవుతాయి ఫ్రెండ్స్, ఒక 5-10 నిమిషాలకంతా అయిపోతుందన్నమాట. తర్వాత పైన కూడా ఒక పొడి క్లాత్తో అలా 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 ప్రెస్ చేసామనుకోండి, ఒత్తితే కింద ఆ క్లాత్ వాటర్ పీల్చేసుకుంటుంది, పైన కూడా పొడి క్లాత్తో అయితే మనం వాటర్ని అంతా తీసేయాలన్నమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్, కొద్దిగా టైం పడుతుంది కానీ బయట చేసిన విధంగానే ఖచ్చితంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను, నాకైతే సక్సెస్ అయింది. ఫస్ట్లో అయితే ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు రావా చూద్దామనేసి అయితే ఇంట్లోనే పిల్లలకి మొన్న షార్ట్ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని అయితే తయారు చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అవి చాలా బాగా వచ్చాయన్నమాట. మా పిల్లలు మమ్మీ అవి అయితే వచ్చాయి కదా, మళ్ళీ ఆలు చిప్స్ ఎందుకు రా, ఇవి కూడా ట్రై చేయన్నారు. సరేలే అనేసి అయితే ఈరోజు ఇంకా టైం మధ్యాహ్నం 1:30-2 అయింది ఫ్రెండ్స్. 2-2:30 వరకు చేశాను ఫ్రెండ్స్. 1 అవర్ పట్టింది అవన్నీ తరిగేసుకొని ఆరబెట్టేసుకొని. తర్వాత ఇక్కడ చూడండి కడాయి పెట్టేసి ఇంకా సరిపడా ఆయిల్ ఫ్రెండ్స్. ఆ ఆయిల్లో కూడా నేను ఉప్పు వేసాను అనమాట, చిన్న ఉప్పు. సో చిన్న టిప్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఆ ఆయిల్లో కూడా ఉప్పు వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట అయితే. లో ఫ్లేమ్ అలా పెట్టకండి, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇక్కడ చూడండి నేను ఆరబెట్టుకున్నాను కదా, తడంతా పోయిందనమాట. ఆ ఆలు చిప్స్ అయితే తీసేసుకొని ఇక్కడ ఆయిల్లో వేసేస్తున్నాను అనమాట. చూడండి అప్పుడే ఎలా అయిపోయాయో, చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి కనుక చేస్తే ఖచ్చితంగా మనం రోడ్ సైడ్ తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, మంచిగా చిప్స్ ప్యాకెట్లు 1/2 కేజీ 1/2 కేజీ అలా కట్టించుకొని సేమ్ అలాగే వస్తాయి అనమాట. టేస్ట్ కూడా అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియో చూడండి, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండి, ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం పెద్ద కష్టమైతే లేదు ఫ్రెండ్స్, అలాగే వస్తాయన్నమాట. కాకపోతే నాది ఇంకా రౌండ్ షేప్ అయితే రాలేవు, ఎలా పడితే అలా వచ్చినా కూడా ఏవైతే నేను చిప్సే కదా అనేసి అయితే అన్నీ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్, చాలా బాగున్నాయన్నమాట. చూపిస్తున్నాను చూడండి. శబ్దం కూడా అక్కడ ఇలా వేస్తుంటే శబ్దం కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా పక్కన డిస్టర్బెన్స్ ఉన్నందుకు ఇంకా మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు. చూడండి మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఆలూ చిప్స్, పొటాటోతోనైతే ఆలూ చిప్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతుంటాను, అక్కడ తడబడుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయన్నమాట. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేయండి. ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఇంట్లోనే ఎంతో మంచిగా తయారైపోతాయి ఫ్రెండ్స్. ఆలు చిప్స్ అయితే పిల్లలకి మంచిగా స్నాక్స్ లాగా అయితే మన ఇంట్లోనే చేసి పెట్టవచ్చు అనమాట. బయట ప్యాకెట్లు ఇవి చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి ప్యాక్ చేసి పెట్టింటారో ఏమో తెలియదు కదా. ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు పిల్లలు. సో కాబట్టి ఇలా చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆలు చిప్స్ అయితే సూపర్గా రెడీ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.